అందరికీ నమస్కారం. పత్తికొండ ఆలూరు ఆదోని తాలూకాలోని రైతులు జిమికల బారిన పడి పంటలు మొలక దశలో ఉన్నప్పుడు వాటిని తిని దాదాపు రైతులకు చాలా నష్టం జరుగుతుంది. కొన్ని సంవత్సరాల నుండి ఈ సమస్య రైతులు ఫేస్ చేస్తున్నారు. రాత్రి కావిలిపోవాలా, ఆ సమయంలో వెళ్ళినప్పుడు ఏమైనా ప్రమాదాలు జరగచ్చు. రాత్రి పగులు అనకుండా రైతులు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ సమస్యని అన్ని పార్టీలు, అందరూ నాయకులు ప్రయత్నాలు అంటే జిమిక పార్క్ ఏర్పాటు చేయాలి, లేదా జిమికలను ఎక్కడైనా అడవిలో వదిలి రావాలనే విషయం పైన అన్ని పార్టీలు, అందరూ నాయకులు చాలాసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. నాతో పాటు అందరూ కూడా చేశారు. కానీ ఇప్పటి వరకు జింకల పార్కు కానీ, జింకలను వేరే చోటకి తరలించడం కానీ ఈ రెండు జరగలే. అంటే మనము అంతా కలిసి జిల్లా అధికారుల వరకు ఈ యొక్క సమస్యను తీసుకెళ్ళాము, కానీ రాష్ట్ర స్థాయిలో ఈ సమస్యని చూపలేకపోయినాం. వాళ్ళ దృష్టికి రాష్ట్ర స్థాయి సమస్య అని తీసుకెళ్ళలేకపోయాము. అందుకే ఇది విఫలమైంది అనేది నా అభిప్రాయం. అందుకే అంటే నా వంతుగా, నా ప్రయత్నంగా నేను ఏపీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి గారికి ఈ యొక్క సమస్యను లేఖ ద్వారా పంపుతున్నాను. చూద్దాం ఎప్పుడైనా ఈ సమస్య పరిష్కారం అవుతుందా లేదా. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగానికి ఆయనే హెడ్. ఆయన కూడా చేయలేదంటే మనం గౌరవ హైకోర్టు దృష్టి తీసుకెళ్ళి రిట్ ఫైల్ చేసి అయినా ఈ సమస్యను సాధించుకుందామండి. నా వంతుగా నా ప్రయత్నం నేను చేస్తాను. నాయకులు, రైతులు మీ వంతుగా మద్దతు తెలపాలని కోరుచున్నాను. ఈ యొక్క సమస్య జింకల పార్క్ అయినా ఏర్పాటు చేయాలి, లేదా ఈ జింకలను వేరే అడవిలోకి ఎక్కడైనా తీసుకువెళ్ళి వదలాలి. ఇవి రెండు ప్రధాన సమస్యలుగా చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. మీ వంతు కూడా అందరూ ఎవరు పద్ధతిలో వాళ్ళు ఈ యొక్క సమస్యని రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది అని ఆశిస్తున్నాను. నా వంతుగా నా ప్రయత్నం చేస్తున్నాను. నా పేరు మూలింటి చంద్రశేఖర్ ఆస్పరి. నమస్తే.